తెలుగు హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ అస్కారి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్ స్పెషలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం. సో పోస్టేట్ గ్లాండ్ గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ప్రోస్టేట్ గ్లాండ్లో కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెరిగిపోతుందని అలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? అసలు ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? హెల్త్ పరంగా కానీ, సెక్షువల్ పరంగా కానీ. సో వీళ్ళకి ఏంటి, మీరు యునాని మెడిసిన్లో ఏం సజెస్ట్ చేస్తారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉన్నాయా లేదా? ఇవన్నీ ఒకసారి మాకు వివరిస్తారా సార్? తెలుగు ప్రేక్షకులకు నమస్కారములు. ఇక్కడ మా బ్రదర్ చాలా మంచి క్వశ్చన్ వచ్చింది ఇది. ఈ మధ్యకాలంలో ప్రాస్టేట్కి అసలు నేను మా దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. మా తాతగారు, మా పెద్దనాన్నగారు ప్రాస్టేట్ గురించి నేను 4 years 5 years నుంచి ఇస్తున్నాను. బాగా వస్తున్నాయి మా దగ్గర కేసులు. ఒకప్పుడు 50 తర్వాత చూసేవాడిని నేను. ఇప్పుడు 40, 42, 45 కూడా ప్రాస్టేట్ గ్లాండ్ 31 మొన్ననే అనుకుంటా, బహుశా 38 ఎంత 38 ఏజ్ ఎంత దానికి పెరిగిపోయింది. 3rd grade వచ్చింది, కామన్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఏంటంటే దీనికి పరిష్కారం ఏంటి సార్ అడుగుతున్నారు మా దగ్గర. చాలా ప్రాస్టేట్ మీద ఈ మధ్యకాలంలో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రాస్టేట్ ఏంటంటే అది ఒక వాల్నట్ అంత ఉంటుంది, మన అక్రోట్ అంటారు కదా, వాల్నట్ అంత 16 grams to 20 grams వరకు నార్మల్ సైజ్. అది 30 వరకు పెరిగినా కూడా ఏం కాదు, అంటే దాని ఇంపాక్ట్ ఉండదు ఆరోగ్యం మీద, లక్షణాలు కనిపించవు. ఇక 30 తర్వాత 30, 40, 50, 100 grams వరకు పెరుగుతుంది. అది ఎంత బరువు పెరుగుతుంది అది పెరుగుతుంటే దాన్ని బీపీహెచ్ అంటారు, బెనైన్ ప్రాస్టేట్ హైపర్ప్లాసియా. అంటే అది వాపు రాదు, దాంట్లో నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోవడం వల్ల పెరుగుతున్నది. అది పెరుగుదలకు ఆపడానికి యునానిలో అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్లో దానికి సర్జరీ చేస్తారు, లేకుంటే మెడికేషన్ ఇస్తారు, లేకుంటే సర్జరీ చేస్తే మళ్ళీ వస్తుంది. అది ఆ పెరుగుదలకు ఆపడానికి యునానిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా, అది 3rd grade కానీ 4th grade కానీ సర్జరీ లేకుండా దానికి ట్రీట్మెంట్ అవుతుంది. దానివల్ల ఇబ్బందులు వస్తాయంటే లక్షణాలు ఏంటంటే మూత్ర విసర్జన. అసలు మూత్రం మన యూరిథ్రా ఉంటుంది కదా, యూరిథ్రా మధ్యలో ఉంటుంది, యూరిథ్రా దాని మధ్య నుంచి వెళ్తుంటుంది. ఆ కంట్రోల్, యూరిన్ కంట్రోల్, అది బైపాస్ గేట్ అన్నట్టు. అది వీర్యం ఇటు నుంచి అక్కడి నుంచి వస్తుంది, మనం యూరిన్ కూడా అక్కడి నుంచి బైపాస్ గేట్ అన్నట్టు. అది పెరిగిపోవటం వల్ల ఏంటంటే మూత్రం విసర్జనలో ఇబ్బందులు, మంటగా రావటం, లేకుంటే చుక్కలు రావటం, లేకుంటే పాలియూరియా రాత్రిపూట పగలపూట చాలాసార్లు రావటం, కంట్రోల్ తప్పిపోయి ఆపుకోలేకపోవటం, ఇట్లాంటి సమస్యలు వస్తాయి ప్రాస్టేట్ పెరిగిపోవడం వల్ల. పైగా ఏంటి, మూత్రానికి కంట్రోల్ చేయదు, అది సెక్స్లో కూడా పాత్రధారి. ఆ గ్రంథి అనేది, గ్లాండ్ అనేది మన బాడీలో వీర్యం ఉత్పత్తి అవుతుంది కదా, దాంట్లో 40% వీర్యం అదే ఉత్పత్తి చేస్తుంది. అది ఒకవేళ అంటే దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి దాంట్లో ఏమైనా హైపర్ప్లాసియా సెల్స్, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోయి అనారోగ్యానికి గురి అయింది అనుకోండి, ఇటు సెక్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అంగస్తంభన సమస్య తగ్గుతుంది, అంగస్తంభన తగ్గుతుంది. ఇప్పుడు ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోతే యునానిలో ఎలాంటి సర్జరీ లేకుండా, ఎలాంటి పథ్యం లేకుండా యునాని వైద్యంతో సైజ్ మళ్ళీ తగ్గించుకోవచ్చు, మళ్ళీ నార్మల్ సైజ్కు తెచ్చుకోవచ్చు సర్జరీ లేకుండా. ఒకవేళ దీనికి సర్జరీ చేసి కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఇది సైజ్ మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఇబ్బంది పడుతుంది. ఒకవేళ ఇది క్రానిక్ అయిపోయి కొన్ని సందర్భాల్లో, కొన్ని కేసులకు క్యాన్సర్లో కూడా కన్వర్ట్ అవుతుంది. ప్రాస్టేట్ గ్లాండ్ ఉన్న వాళ్ళకు మాకు సంప్రదించండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు, ఈ సమస్యకు చెక్కు పెట్టవచ్చు. అది కూడా శాశ్వతంగా మళ్ళీ పెరగకుండా ఉంటుంది. విన్నారు కదండి. మీకు ఒకవేళ ప్రాస్టేట్ పెరిగి ఉందనుకోండి, బీపీహెచ్ అనే సమస్య ఉందనుకోండి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, లేదా నేరుగా దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. తప్పనిసరిగా డౌట్స్ ఉంటే మాకు చెప్పాను కదండి, మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు మీరు వాట్సాప్ పంపండి. మీరు వాట్సాప్లో మీ క్వశ్చన్స్ పంపండి, మేము ఆన్సర్ చెప్తాం, దానికి మీకు సమాధానం చెప్తాం. మీరు వస్తే ట్రీట్మెంట్ కూడా చేస్తాం, ఎలాంటి సందేహం లేకుండా. అప్పటివరకు సెలవు. థ్యాంక్ యూ.